హైదరాబాద్ సికింద్రాబాద్ హరిహర కళాభవన్లో టఫ్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం 6వ వార్షికోత్సవ సభకు టఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ అధ్యక్షత వహించగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ విచ్చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేశారు. మరియు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ఉద్యమకారుడు మాజీ ఎమ్మెల్సీ దిలీప్, విమలక్క, గద్దర్ కుమార్తె వెన్నెల మరియు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు కొంతం యాదిరెడ్డి, జనిగే విష్ణువర్ధన్, నరేందర్ గౌడ్, దుగ్గాని శ్యామల, పండు, 1969 తొలిదశ ఉద్యమకారులు భారీ సంఖ్యలో రాష్ట్రం నలుమూలల నుండి మలిదశ ఉద్యమకారులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు కొంతం యాదిరెడ్డి ఎల్బీనగర్లో శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి అసెంబ్లీ ముందు గల గన్ పార్క్ అమరవీరుల స్తూపంకు నివాళులు అర్పించి తన సహచరులతో హరిహర కళాభవన్కు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తదితరులు కొంతం యాదిరెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడక ముందు, రాష్ట్రం ఏర్పడిన అనంతరం కూడా ఉద్యమకారుల సంక్షేమం, రావాల్సిన హక్కుల గురించి చేసిన సేవను మరియు ఆర్థికంగా ఎంతో కష్ట నష్టాలకు ఓర్చుకొని నిలబడ్డారని ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా కొంతం యాదిరెడ్డి ఒక్కింత భావోద్వేగానికి లోనయ్యారు. ఐక్య వేదిక తెలంగాణ ఐక్య వేదిక తెలంగాణ ఐక్య వేదిక కళాకారుల ఐక్యత కళాకారుల ఐక్యత ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జనని. కన్నుకు జరిగేటట్టుగా మనకు ఇష్టాల ఆందోళన నెరవేర్చినట్టుగా ఈ సమావేశం నిర్వహిస్తున్నాము. కాబట్టి అందరూ వినయంగా మంచిగా ఒక పద్ధతిగా ఉండండి. మనందరికీ మేలు జరిగే విధంగా మేము ప్రయత్నాలు కొనసాగిస్తున్నాము. కాబట్టి మా చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేము అందరూ పెద్దలు ఉన్నాము. వ్యాపారస్తులు, రాజకీయ వ్యవచారులు రాజకీయంగా అడిగిపోతే మంత్రులుగా రాష్ట్రం వచ్చినాక వాళ్ళ చేతిలో వెళ్ళిపోయిందా లేదా? అందుకని మనం విడున్నాం. లేకపోతే మన దాంట్లోకి వెళ్ళి ఒకరు ఎంపీ అవుతుండే. మీ అందరికీ మరోసారి తెలియజేస్తున్నాం. తెలంగాణ ఈరోజు హరిహర కళాభవన్లో ఈ జనాలను చూస్తే నిజంగా కేసీఆర్కి చెత్తలు పడుతున్నట్టు ఇంతమంది ఉద్యమకాలను నేను వదిలిపెట్టారా అని చెప్పేసి ఆయన ఒకంత బాధపడుతున్నట్టు కూడా రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసినటువంటి నా సహచర ఉద్యమకారులందరికీ కూడా సామాజిక తెలంగాణ ఉద్యమకారులను తెలియజేస్తున్నాం. ఉద్యమకారులకు ఘనసందర్భంగా నిర్వహించిన సభాధ్యక్షులు సింహసింగన్నకు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి అన్నగారులకు, తమ్ములకు, అక్కలకు, చెల్లెళ్ళకు అందరికీ పేరు పేరున ఉద్యమ నమస్సుమన్యులు. ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు
ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము. 33 జిల్లాల ఉద్యమకారులు వచ్చిన అందరికీ ఉద్యమం తెలియజేస్తూ మనందరం క్రమశిక్షణతో పాటించి అన్నగారికి కృతజ్ఞతలు, అన్నగారికి ఆదేశాలను అందరం పాటించి ఉమ్మడి రంగారెడ్డిలో ఉద్యమకారులు ఎక్కడ క్రమశిక్షణతో కూర్చొని చాలా ప్రశాంతంగా చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్ద ఎత్తున ఈ అధికారం పదవించిన మీ అందరికీ సభాధ్యక్షత వహించి వినిపించిన మా రాష్ట్ర సభాధ్యక్షత వహించినటువంటి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ చీమ శ్రీనివాసరావు గారికి వేదికను అలంకరించినటువంటి అత్యంత మహాదేవ్ తెలంగాణ జై సామాజిక తెలంగాణ. మీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రచయితల సంఘాలను కలిసి మీ ఉద్యమ నేపథ్యాన్ని మీరు చేసినటువంటి తెలియజేస్తూ అలాగే మన చైర్మన్ సార్ గౌరవ పెద్దలు డాక్టర్ చీమ శ్రీనివాస్ గారికి కరీంనగర్ జిల్లా మరియు మా భూపాలపల్లి జిల్లా 14 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సాధన తెలంగాణ ఉద్యమకారుల గురించి చేస్తున్నటువంటి ఒక పోరాటాన్ని న్యాయమైన పోరాటం. ఉద్యమకారుల గ్యారంటీ 250 ప్లాంట్ అందరికి వస్తుంది. జోహార్ కొండా లక్ష్మణ బాబు ఇక్కడ జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్కి జోహార్ జోహార్ ఇంతకు పెట్టాలి. కుటుంబాలందరికీ రాష్ట్రంలో అధికారంలో ఉండి సొంత పార్టీతో పార్లమెంట్లో పోరాటం చేసినటువంటి నా ప్రియమైన సోదరుడు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, ఈ వేదిక జరిగినటువంటి నా కుటుంబ సభ్యులు ఉద్యోగకారులందరికీ, అదేవిధంగా ముందర కూర్చున్నటువంటి తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసినటువంటి నా సోదర సోదరులందరికీ తెలంగాణ ఉద్యమంలో అందరాలు. జై తెలంగాణ, జై తెలంగాణ. పొందలు ఇవ్వడంతో ఉద్యమకాల అవసరం లేదని భావిస్తున్న ధర్మంలో తెలంగాణ ఉద్యమకాల కోసం ఒక వేదిక ఉండాలని 6 సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఏర్పాటు చేయడం జరిగింది. మన ఫోరం లక్ష్యం ఒకటే పెట్టుకున్నాం, తెలంగాణ ఉద్యమకాల ఆత్మగౌరవం, తెలంగాణ ఉద్యమకాల సంక్షేమం మాత్రమే నిజంగా గత 6 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. అదేవిధంగా గత 6 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేస్తూ అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా అనేకం చెప్పడం జరిగింది. జాతీయ రాష్ట్రంలో మీరు అక్కడ ఉద్యమకాలకు ఏ విధంగా అమలు చేస్తున్నారో తెలంగాణ రాష్ట్రంలో కూడా మీరు చేయండి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. తెలంగాణ వీళ్లకు ఈరోజు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి తొలిదశ ఉద్యమంలో ఆనాడు రాష్ట్ర మంత్రిగా ఉండి తెలంగాణ ఏర్పాటు కోసం మంత్రివర్గ పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే బాధ్యతలు స్వీకరిస్తాయి, తెలంగాణ ఆకాంక్షలు పంపించి తెలంగాణ మనదశలో మా అందరికీ స్ఫూర్తిదాయకంగా పోరాటం చేసి తెలంగాణ ఉద్యమానికి తన ఇల్లును కూడా ఇచ్చి తెలంగాణ క్రియాశీలక పాత్ర చరిత్రలో చిరస్థాయినటువంటి కొండా లక్ష్మణ బాబు గారికి హృదయపూర్వకంగా నివాళులర్పిస్తూ వేదిక మీద ప్రజలందరూ చాలా మంది పేరులై చాలా మంది చెప్పాలి కాబట్టి పేరు పేరున మీ అందరి సహకారం వేసి మీ అందరి ఉద్యమ స్ఫూర్తి వేసి తెలంగాణ సాధించుకునే వాళ్ళని కాదు, తెలంగాణ సాధించుకునే వాళ్ళు ఏర్పడిన ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైతే ఏ విధంగా పతనం చెందినమో తెలుసు. అందుకే తప్పకుండా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల్ని తెలంగాణ ప్రజల కోసం పోరాడినటువంటి ఉద్యమకారులుగా గుర్తింపు అనేటువంటి మన 3 కోట్ల మంది పోరాడారు. ఒక కొలమానం చేసుకోవాలి, అధికారంలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది రాకుండా ఎవరు ఎంత తీవ్రతగా ప్రాంతాన్ని పోషించారు, ఎవరి ఇబ్బందులు ఉంది, ఏ విధంగా జరిగిందనేటువంటి కొన్ని నియమ నిబంధనలు నెరవేర్చుకుంటే ప్రభుత్వానికి కూడా ఇబ్బంది లేకుండా ఒక విధంగా ఉంటుంది. ఇప్పుడు కూడా పార్లమెంట్లో పోతే
ఆచరణ ఎక్కడికక్కడ లోకల్ కమిటీలు తమ పరిస్థితులను బట్టి తాము తీసుకొని ఆ ఉద్యమ కార్యాచరణను వాళ్ళు ఆచరించారు. కాబట్టి ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకత, ఒక వైవిధ్యత ఉంది. ఏ ప్రాంతం వాళ్ళు అక్కడికక్కడ తమ ఉద్యమ చరిత్రను రికార్డు చేసే ప్రయత్నం చేయాలి. రికార్డు చేయకపోతే మనం తప్పు చేసిన వాళ్ళం. సుల్తానాబాద్లో ఒక రకంగా జరిగింది, గోదావరి ఖండ్లో ఒక రకమైన ఆందోళన, మంచిర్యాలలో ఒక రకంగా జరిగింది, సిద్దిపేటలో ఒక రకంగా అయింది, బోధనలో ఒక రకమైన గౌరవించకపోతే ఏ పార్టీకైనా అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి కింద ఉద్యమకారులందరినీ తక్షణమే మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగా కాంగ్రెస్ కూడా గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. అయితే తెలంగాణ ఉద్యమంలో సకలమైన పోరాటం చేసింది. లేని వాళ్ళు లేదు, సకలమైన పోరాటం చేసింది. అందరూ కూడా దానికి మా అందరికి అర్హత ఉందంటే 4 కోట్ల మంది ఏ ప్రభుత్వం లేదు. కాబట్టి నేనేమంటానంటే ఒక కమిటీ చేసుకోవాలి. రకరకాల ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సపోజ్ విమలకర్ టాప్ పెట్టినాం, ప్రోగ్రామ్ గారు పొలిటికల్ చేసి పెట్టిండు, సింహ శ్రీనివాస్ గారు ఇంకొకటి పెట్టిండు, 69 ఉద్యమకార సంస్థలు, మరిన్ని ఉద్యమకార సంస్థలు, ఎన్నో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అన్ని కలిస్తేనే తెలంగాణ రాదు. కాబట్టి ఆయా మన ఆడబిడ్డల జాడ బతుకమ్మరా, మాలలు మాదిగలు బహుజనులు అందరూ సంచార జాతులు సర్వమానవతములు పుట్టి పెరిగే ఆత్మ గౌరవంరా, పుట్టి పెరిగే ఆత్మ గౌరవంరా, ఎలుగెత్తి చాటింది తెలంగాణరా. అలుగులు దుంక సిలుక వన్నెల సెలుక మంచెనెక్కి రాత్రి కాసేను నెలవంక హరిహర కళాభవన్లో సికింద్రాబాద్లో డాక్టర్ చీమ సీనన్న గారి అధ్యక్షన ఈరోజు 6వ వార్షికోత్సవం జరగబోతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉద్యమకారులు ఇక్కడ గన్ పార్క్ దగ్గర అమరులకు నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మన రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 6వ ఆవిర్భావ దినోత్సవం ఉద్యమకారులకు సన్మాన సభ కార్యక్రమం హరిహర కళాభవన్లో జరుగుతుంది. దానికి పెద్ద ఎత్తున ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉద్యమకారులు అందరం అసెంబ్లీ దగ్గర ఉన్న గన్ పార్క్ దగ్గరకు వచ్చి నివాళులు అర్పించి మరి 2 నిమిషాలు మౌనం పాటించి ఉద్యమకారులు అందరము ఈ హరిహర డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు హరిహర కళాభవన్లో భారీ ఎత్తున ఉద్యమకారులు తరలి వచ్చారు. ఇది చూసి అసలు